వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్నారా? గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? గర్భాశయ క్యాన్సర్కు ఆధునిక చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా మోస్ట్ కామన్గా వచ్చే ఈ గైనిక్ క్యాన్సర్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తాయంటారు? షూర్ అండి. గైనకలాజికల్ క్యాన్సర్స్ అంటే ప్రత్యేక ఆడవాళ్ళలో వచ్చేటువంటి క్యాన్సర్స్ గురించి మనం ఆలోచిస్తే సర్వసాధారణంగా మరి ఈ రోజుల్లో మనకు చూసేటువంటిది గర్భాశయ ముఖద్వారపు క్యాన్సరు, తర్వాత గర్భాశయపు క్యాన్సరు, మూడోదిగా అండాశయపు క్యాన్సర్ అంటే ఓవేరియన్ క్యాన్సర్ అని చూస్తూ ఉంటాము. సో ఈ మూడు కాకుండా మరి వెజనల్ క్యాన్సర్ కానివ్వండి, వల్వా క్యాన్సర్ అటువంటిది కూడా ఈ గైనకలాజికల్ క్యాన్సర్గా మనం భావించవచ్చు. సో రొమ్ము క్యాన్సర్ అటువంటిది యూజువల్గా గైనిక్ క్యాన్సర్ మనం అనము. సో కాబట్టి స్త్రీలలో ప్రత్యేకంగా మరి గ్రామీణ ప్రాంతాలు మనం చూసినట్లయితే మోస్ట్ కామన్గా కనబడేటువంటి క్యాన్సర్ అటువంటిది రొమ్ము క్యాన్సర్. సో ఆడవాళ్ళలో మరి దాని తర్వాత వచ్చేటువంటి క్యాన్సర్ యొక్క సంఖ్య ఏదైనా ఎక్కువగా ఉంది అంటే అది గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ యొక్క సంఖ్య అనమాట. సో సర్వైకల్ క్యాన్సర్ అటువంటిది నెంబర్ 2గా మనం భావించవచ్చు. ఇదివరకు ఇది మోస్ట్ కామన్గా ఉండేది, ఇప్పుడు దాని సంఖ్య తగ్గుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు నెంబర్ 2కి వెళ్ళింది. అలాగే సర్వైకల్ క్యాన్సర్ అంటే అసలు ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఈ పేరు కూడా ఎక్కువగా వింటున్నాం. లక్షణాలు ఎలాగుంటాయంటారు? షూర్ అండి. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్. సో ఇప్పుడు గర్భాశయం యొక్క ఎంట్రీ పాయింట్లో ఉన్నటువంటి ఒక 3 సెంటీమీటర్స్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో దాన్ని సర్విక్స్ అంటాము. అది బయటికే ఉంటుంది, అంటే గర్భాశయం అటువంటిది కడుపు లోపల ఉంటుంది. సో ఈ యొక్క ముఖద్వారం అటువంటిది బయటే ఉంటుంది, దాన్ని సర్విక్స్ అంటాము. సో ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ అటువంటిది ఈజీ టు డిటెక్ట్ ఎర్లీ, ముందస్తులోనే దానికి అనుగుణంగా కూడా ఆవిష్కారం ఉంది. ప్రివెంటబుల్ డిసీజ్ కూడా చాలా వరకు దీన్ని మనం నివారించవచ్చు కూడా. సో ఇది ప్రత్యేకంగా 35 నుంచి 45 సంవత్సరాల వయసులో ఉంటే ఆడవాళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క ఏజ్ గ్రూప్లో దీని యొక్క రిస్క్ అనేటువంటిది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. మరి అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఒక సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్. సో హెచ్పివి అనేటువంటి ఒక వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటిది ఆ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఇక గర్భాశయ ముఖద్వారంలో ఉండటం వల్ల ఈ యొక్క క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎవరికి హెచ్పివి ఇన్ఫెక్షన్ వస్తుందని మనం ఆలోచిస్తే సాధారణంగా ప్రతి ఆడవాళ్ళలో కూడా ఈ యొక్క ఇన్ఫెక్షన్ అటువంటిది కనబడుతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ మరి మ్యారేజ్ అయిన తర్వాత ఈ యొక్క మరి సెక్షువల్ యాక్టివిటీ ప్రారంభమైన తర్వాత వాళ్ళు ఈ యొక్క ఇన్ఫెక్షన్ అటువంటిది రొటీన్గా కనబడేటువంటి ఇన్ఫెక్షన్, ఇది ఏదో వింతగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ కాదు ఇది. సో కనుక ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేటువంటిది మోస్ట్ కామన్ కాజ్ అనమాట. ఈ యొక్క హెచ్పివి వైరస్లో కూడా సుమారుగా 30కి పైగా రకాలు ఉన్నాయి. హెచ్పివి 16 and 18 అటువంటిది మోస్ట్ కామన్ కాజెస్ అనమాట. ఈ 2 టైప్స్ ఆఫ్ వైరసెస్ అంటే ఈ యొక్క సబ్ టైప్స్ మనం ఎలాగ కోవిడ్లో అయితే వేరియంట్స్ చూసామో అటువంటి వేరియంట్స్ మనం ఇక్కడ కూడా చూస్తూ ఉంటాం. సో సర్వైకల్ క్యాన్సర్ అటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది నివారించదగ్గ జబ్బు. మరి WHO వాళ్ళు కూడా ఒక నినాదాన్ని ఇచ్చారు, అంటే బై 2030 30 సంవత్సరానికి 2030కి సర్వైకల్ క్యాన్సర్ని మనం నివారించాలి, అది లేకుండా చేయాలనేటువంటి ఒక పిలుపునిచ్చారు. అంటే వ్యాక్సిన్ ఏమన్నా ఉందంటారా? ఎస్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకే ఒక క్యాన్సర్ ఒక వ్యాక్సిన్తో నివారించవచ్చు, రాకుండా చూసుకోవచ్చు. అంటే ప్రివెంటబుల్ డిసీజ్ విచ్ ఇస్ నాట్ ప్రివెంటెడ్ అంటాను. అంటే నివారించదగ్గ జబ్బును మనం నివారించలేకపోతా ఉన్నాం, ఎందుకంటే అవగాహన లేకపోవటం వల్ల. ఈ ఒక క్యాన్సర్కి మరి ఫుల్లీ ప్రొటెక్టివ్ ఉన్నటువంటి ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అదే ఇందాక మనం అనుకున్నట్టుగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్. సో హెచ్పివి వ్యాక్సిన్ అటువంటిది అందుబాటులో ఉంది ఇప్పుడు. మీరు ఇటీవల మీడియాలో కూడా మీరు చూస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మరి ఈ యొక్క వ్యాక్సిన్ని అందరికీ కూడా మాస్గా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సంవత్సరం 2nd క్వార్టర్లో ఇప్పుడు వాళ్ళు లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో యూనివర్సల్గా దేశం అంతట్లో కూడా ప్రత్యేకంగా మరి అడోలసెంట్ గర్ల్స్ అంటే సుమారుగా 11 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలకి ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వాలని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచిస్తూ ఉంది. సో ఇది తీసుకున్నట్లయితే ప్రొటెక్షన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది, ఈ యొక్క జబ్బు రాకుండా మనం చూసుకోవచ్చు. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉన్నాయంటారు? సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ అటువంటిది అన్ని క్యాన్సర్ లాగానే కూడా అర్లీ స్టేజ్లో ఉన్నట్లయితే దాన్ని మనం పూర్తిగా సర్జరీ ద్వారా కానీ లేక రేడియేషన్ ద్వారా కానీ నయం చేయవచ్చు. స్టేజ్ 1A
అండ్ 1B1 ఆర్ 1B2 వరకు కూడా చూసినట్లయితే, అండ్ కొన్నిసార్లు స్టేజ్ 2A వరకు కూడా సర్జరీ చేయడానికి ఆస్కారం ఉంది. ఆపరేషన్ ద్వారా రాడికల్ హిస్టరెక్టమీ అంటామంటే గర్భసంచి, తర్వాత అండాశయము, ఫాలోపియన్ ట్యూబ్స్, తర్వాత పారామెట్రియం అంటే గర్భసంచి చుట్టుపక్కలటువంటి యొక్క కణజాలం అంతటినీ కూడా ఎన్మాస్గా తీస్తాం. అంటే రొటీన్గా చేసేటువంటి సింపుల్ హిస్టరెక్టమీ కాదు. దీన్ని చాలా వైడ్గా అంటే రాడికల్గా యొక్క ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అంత మాత్రం కాదు, మరి లింఫ్ గ్లాండ్స్ కూడా డిసెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. పెల్విక్ లింఫ్ నోడ్ డిసెక్షన్ అని చేస్తూ ఉంటాం. దాని ద్వారా కూడా ఎక్కడైతే జబ్బు పాకే అవకాశం ఉందో దాని ఆ యొక్క కణజాలన్నీ కూడా తీసేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇనిషియల్ స్టేజ్లో. ఇదే సమయం అర్లీ స్టేజ్లో రేడియేషన్ కూడా ఈక్వల్గా పనిచేస్తుంది. కానీ స్టేజ్ 2B అండ్ అబవ్లో ఉన్నట్లయితే రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ వల్ల ఈ యొక్క జబ్బును మనం చాలా వరకు నియంత్రించవచ్చు. అగైన్ స్టేజ్ 4లో ఉన్నట్లయితే చాలా వరకు మనం క్యూర్ చేయలేం. లైఫ్ స్పాన్ పొడిగించవచ్చు, ఇంప్రూవ్మెంట్ ఇవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయవచ్చు, కానీ పూర్తిగా ఈ జబ్బుని తీసివేయడం అనేది కష్టంగా ఉంటుంది. అందుకనే అర్లీ డిటెక్షన్, ముందశలో మనం కనుగొనడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. అంటే ఎన్నిసార్లు కూడా నేను దాన్ని రిపీట్ చేస్తాను, కానీ ప్రివెంటబుల్ క్యాన్సర్, దీన్ని నివారించవచ్చు. ప్రత్యేకంగా ఎంతోమంది మరి ఈరోజు వీక్షకులు మన టీవీ10 చూస్తూ ఉంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళలో మరి అమ్మాయిలకు 14 ఏళ్ళ లోపల ఉన్నట్లయితే వ్యాక్సిన్ ఇవ్వచ్చు. 2 డోసులు వేస్తే సరిపోతుంది 14 ఇయర్స్ లోపలైతే. ఈరోజు ఒక డోస్ తీసుకుంటే 6 మంత్స్ తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. అలాగనే మరి ఒకవేళ 15 తర్వాత ఒకవేళ తీసుకోలేకపోయినారు, ఏజ్ 15 అండ్ అబవ్ అయ్యింది అనుకుంటే 26 ఇయర్స్ లోపల ఎప్పుడైనా కూడా ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఐడియల్గా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ దీన్ని తీసుకోవాలని అంటాం. అంటే సెక్షువల్ యాక్టివిటీ కన్నా ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనం దీన్ని నయం ఇది రాకుండా చూసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే యూట్రస్ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? రైట్. యూట్రస్ క్యాన్సర్ అనేటువంటిది కూడా మరి ఇటీవల యొక్క సంఖ్య దానిది పెరుగుతూ ఉంది. సర్వైకల్ క్యాన్సర్ సంఖ్య తగ్గుతూ ఉంది. ఎందుకంటే హైజీన్ కానీ ఒక జనరల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ సంఖ్య కొంతవరకు తగ్గుముఖం పట్టింది. అయినా కూడా యూట్రైన్ క్యాన్సర్ యొక్క సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటే కొంతవరకు లైఫ్ స్టైల్ అని చెప్పవచ్చు. అంటే ఊబకాయము, మరి ఎక్కువగా ఫ్యాటీ డైట్ తీసుకోవడం వల్ల కానీ, లేకుంటే ఇక మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, ఇక ఒబిసిటీ, డయాబెటీస్ ఇవన్నీ కూడా కలిసి ఉండటం వల్ల వాళ్ళలో మరి ఇక ఎండోమెట్రియల్ క్యాన్సర్ లేక యూట్రిన్ క్యాన్సర్ ఆర్ గర్భాశయ క్యాన్సర్ మనం ఏదైతే అంటున్నామో అది సంఖ్య పెరుగుతూ ఉంది. సో దీనికి మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. అంటే మరి నెలసరి ఆగిపోయిన తర్వాత స్పాటింగ్ అవటం కానీ, లేకుంటే మరలా బ్లీడింగ్ అవటం కానీ ఉన్నట్లయితే వెంటనే మీరు మీ గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అనమాట ఇది. చాలా అంటే సైకిల్స్ ఆగిపోయినాయి, అంతా బాగుంది అనుకున్న తర్వాత మరి ఏదో ఒక సమయంలో బ్లీడింగ్ అవుతూ ఉంది, లేకుంటే కొంచెం స్పాటింగ్ అవుతుంది అనుకున్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు వెంటనే మీకు డాక్టర్ని సంప్రదిస్తే ఖచ్చితంగా దాన్ని మనం తెలుసుకోవడానికి వీలవుతూ ఉంది. అలాగే యూట్రస్ క్యాన్సర్ని ఏ స్టేజ్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందంటారు? లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏం అందుబాటులో ఉన్నాయంటారు? షూర్ అండి. యూట్రస్ క్యాన్సర్ కూడా మరి మిగతా క్యాన్సర్ లాగానే కూడా అర్లీ స్టేజ్లో ఉంటేనే పూర్తిగా క్యూర్ అవుతూ ఉంది. సో దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ కూడా చాలా వరకు ఇటీవల మనం రోబోటిక్ సర్జరీ గురించి వినే ఉంటాం. ఎక్కువగా చూడాలంటే ఇక రోబోటిక్ సర్జరీ యొక్క యూజ్ అనేటువంటిది గర్భాశయ క్యాన్సర్ ట్రీట్మెంట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క పేషెంట్స్ చాలా ఒబీస్గా ఉంటారు, ఎక్కువగా ఊబకాయం ఉంటుంది. సో వీళ్ళలో ఇక లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఇక ఆపరేషన్ చేయడం దానికంటే, లేక ఓపెన్ సర్జరీ చేసేదానికంటే కూడా ఇక రోబోటిక్ సర్జరీ అనేటువంటిది చాలా వరకు బెనిఫిషియల్ అని అనేక మరి పేపర్స్లో, రీసెర్చ్ పబ్లికేషన్స్లో కూడా తేల్చబడింది. సో మనం చూసినట్లయితే ఎల్డర్లీ ఏజ్ అంటే ఏజ్ పెరిగే కొలది అబౌవ్ 60 to 70 కానీ 70 to 80 రేంజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో, తర్వాత మరి బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అంటే ఒబిసిటీ ఎవరైతే ఎక్కువగా ఉంటుందో, అంటే 40కి పైన బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న వాళ్ళలో ప్రత్యేకంగా మరి ఇక రోబోటిక్ సర్జరీ అనేటువంటిది చాలా యూస్ఫుల్ అని మనం చూస్తున్నాం. అంటే తక్కువ కోతతో మరి మంచి అవుట్కమ్స్ ఇవ్వడానికి ఈ యొక్క టెక్నాలజీ మనకి దోహదపడతా ఉంది. అంటే ఇప్పుడు ఇటీవల మేము వాడేటువంటి యొక్క డావిన్సీ ఎక్స్ఐ ఏదైతే మన ఇప్పుడు యశోద హాస్పిటల్ మేము వాడుతున్నామో, దీని ద్వారా ఈ యొక్క హిస్టెక్టమీ చేయడము, ఆ యొక్క ట్యూబ్స్ తీసివేయడము, అవసరమైతే మన యొక్క ఓవరీస్ కూడా తీసివేయడం, అలాగనే ఇక లింఫ్ నోడ్ డిసెక్షన్ ఇవన్నీ కూడా ఎంతో సేఫ్గా చేయడానికి మనకి వీలవుతుంది. ఇది రోబోటిక్ సర్జరీ ద్వారా ఖచ్చితంగా అర్లీ రికవరీ, తక్కువ రక్తస్రావం అవుతుంది, తక్కువ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది, అలాగనే మరి రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఐసీయూ స్టే తక్కువ ఉండటం, త్వరగా కోలుకుని తమ పనికి తిరిగి వెళ్ళడానికి కూడా ఈ యొక్క రోబోటిక్ సర్జరీలో చాలా వరకు కూడా ఉపయోగం ఉందన్నమాట. సో ఓవరాల్గా మనం చూస్తే ఈ యొక్క యూట్రైన్ క్యాన్సర్ లేక గర్భాశయ క్యాన్సర్కి సంబంధించి రోబోటిక్ సర్జరీ అనేటువంటిది ఒక గొప్ప గేమ్ చేంజర్గా మనం భావించవచ్చు. అంటే ఇదివరకు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం, అక్కడి నుంచి లాప్రోస్కోపిక్ వెళ్ళాం,
ఇప్పుడు లాప్రోస్కోపీ నుంచి కూడా ఇప్పుడు మనం రోబోటిక్ సర్జరీకి వచ్చాం. సో మీరు అనొచ్చు రోబోటిక్ సర్జరీ ఎందుకు అడ్వాంటేజ్ లాప్రోస్కోపీ కన్నా కూడా. సో లాప్రోస్కోపిక్లో ఏంటంటే ఒక టెలివిజన్ మానిటర్లో చూసి ఆపరేషన్ చేస్తాం, అంటే 2D విజన్ ఉంటుంది. అదే రోబోటిక్ సర్జరీలో అయితే 3D విజన్ ఉంటుంది, మ్యాగ్నిఫికేషన్ 10 టైమ్స్ ఉంటుంది. అంటే ఎంతవరకు అంటే ఒక్కొక్క రక్త కణాలని కూడా మనం చూసి వాటిని పట్టుకుని ఆపరేషన్ చేయవచ్చు అనమాట. అంటే కడుపులో ఇమ్మర్స్ అయ్యి ఆపరేషన్ ఎలాగైతే ఓపెన్ సర్జరీ చేస్తామో అదే పనిని చిన్న కోతతో 4 చిన్న రంధ్రాల ద్వారానే ఇక కెమెరాని పెట్టి రోబోట్ ఇన్స్ట్రుమెంట్స్ లోపల పంపించి సర్జరీ ఆపరేషన్ చేస్తారు. రోబోట్ తనంతట తానేం ఆపరేషన్ చేయదు. అంటే మనం ఏ మూమెంట్స్ చేస్తామో రోబోటిక్ ఆర్మ్ యొక్క మూమెంట్స్ కూడా అట్లనే పేషెంట్ దగ్గర జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే హైలీ ప్రిసైజ్ యాక్యురేట్ సర్జరీ అటువంటిది ఈ యొక్క రోబోటిక్ టెక్నాలజీ ద్వారా జరుగుతూ ఉంటుంది. అలాగే ఓవరియన్ క్యాన్సర్ ఇది కూడా ఎక్కువగా వింటూ ఉన్నాం. సో ఇది రావడానికి గల రీజన్స్ ఏంటంటారు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు ఓవరియన్ క్యాన్సర్కి సంబంధించి? షూర్ అండి. ఓవరియన్ క్యాన్సర్ అంటే మనం తెలుగులో చెప్పాలంటే అండాశయ క్యాన్సర్ అంటాం. సో ఈ యొక్క అండాశయ క్యాన్సర్కి మరి ముఖ్యంగా దీంతో పాటు ఫాలోపియన్ ట్యూబ్ కానివ్వండి, పక్కన ఉన్నటువంటి పెరిటోనియం అని అంటాం, ఈ 3 కూడా ఒక గ్రూప్లో మనం కేటగరైజ్ చేయవచ్చు. సో ఈ యొక్క అండాశయ క్యాన్సర్కి చాలా వరకు ఒక చిన్న సమస్య ఏంటి అంటే అర్లీ స్టేజ్లో కనుగొనడం చాలా వరకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్లో సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఈ రోజు కూడా అండాశయ క్యాన్సర్ యొక్క డయాగ్నోసిస్ అనేటువంటిది అర్లీ స్టేజ్లో ఓన్లీ 20%లోనే జరుగుతూ ఉంది. మిగతా 80% చాలా వరకు కూడా కడుపులో నీరు రావడం కానీ, కడుపు ఉబ్బడం కానీ, లేకుంటే గడ్డ పెద్దగా అయ్యి వేరే ఆర్గన్స్కి అది పాకిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో డిటెక్షన్ అటువంటిది యూజువల్గా ఇనిషియల్గా ఏంటంటే చాలా వేక్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పొత్తు కడుపు నొప్పి వస్తూ ఉంది, లేకుంటే కొంచెం అజీర్తి అనిపిస్తూ ఉంది, తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది, కొంచెం తిన్నా కూడా మనకు కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఒక 2-3 వీక్స్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు డాక్టర్ని సంప్రదించాలి. అంటే ఒక్కసారి ఒక సిమ్టమ్ చూడగానే కంగారు పడి భయపడి క్యాన్సర్ని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ ఇలాంటి వేగ్ పెయిన్, పెల్విక్ పెయిన్ కానివ్వండి, లేకుంటే కడుపులో మరి త్వరగా నిండిపోయినట్లు అనిపించడం కానివ్వండి, లేకుంటే పొత్తికడుపు నొప్పి కానివ్వండి, ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో దాని ద్వారా మనం అయినంత త్వరలో ఈ యొక్క జబ్బుని కనుగొనడానికి వీలవుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో మీరు చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, గైనిక్ క్యాన్సర్స్కి సంబంధించి ఎక్కువగా పేషెంట్స్ ఏ క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మిమ్మల్ని కలవడం జరిగింది? ఇటీవల మనం సంఖ్య చూస్తున్నట్లయితే మరి సర్వైకల్ క్యాన్సర్ యొక్క సంఖ్య తగ్గుతూ వస్తూ ఉంది. మరి యూట్రైన్ క్యాన్సర్, అండాశయపు క్యాన్సర్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది. అలాగనే ఓవరియన్ క్యాన్సర్ యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. సో ఓవరియన్ క్యాన్సర్ అనేటువంటిది ఎందుకు యొక్క జబ్బుని మనం ముందుగా కనుగొనడానికి వీలు అవ్వట్లేదు ఇందాక చెప్పాను. ఇనిషియల్గా సిమ్టమ్స్ పెద్దగా ఉండవు కానీ దీనికి ఒక ట్యూమర్ మార్కర్ అందుబాటులో ఉంది. ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మరి CA-125 అనే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ యొక్క జబ్బును మనం కనుగొనడానికి అంటే స్క్రీనింగ్కి వాడుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. సో మీరు అన్నట్లు ఈ యొక్క జబ్బు యొక్క అంటే సంఖ్య వేరీ అవుతూ ఉంది. కానీ ముందుగా కనుగొనాలంటే స్క్రీనింగ్ చేయడం చాలా ప్రాముఖ్యం. స్క్రీనింగ్ అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా బాగున్నాం అనుకున్న వాళ్ళు చేయించుకునే పరీక్షల్ని స్క్రీనింగ్ టెస్ట్స్ అంటాం. సో ఇది చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క గైనిక్ క్యాన్సర్స్ని మనం ఓవరాల్గా రిడ్యూస్ చేయవచ్చు. అంటే మీరు అన్నట్లుగానే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ యొక్క ఒక జబ్బు గురించి మనం చెప్పాము, ఇందాక అనుకున్నాం ప్రివెంటబుల్ క్యాన్సర్ కదా. సో దానికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. అంటే ఈ జబ్బు రాకుండా ఒక 5 నుంచి 10 సంవత్సరాల ముందుగానే చిన్న పరీక్ష ద్వారా ఒక స్పెక్యులం పెట్టి ఈ యొక్క గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలని ఒక మైక్రోస్కోప్లో వాటిని వేసి చూసినట్లయితే క్యాన్సర్ యొక్క ప్రక్రియ ప్రారంభం అయిందా లేదా అని మనం తెలుసుకోవడానికి వీలుంది. సో ఇది ప్యాప్స్మియర్ అంటాం, చాలామంది చేయించుకుంటూ ఉంటారు. సో 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఖచ్చితంగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. దీని ద్వారా ముందస్తులో ఆ యొక్క జబ్బును కనుగొనడానికి కూడా వీలుంటుంది. సో ఓవరాల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా మరి పెరుగుతూ ఉంది. 2 రకాల రీజన్స్ ఉండొచ్చు. ఒకటి మన యొక్క లైఫ్ స్టైల్ మారింది, మన యొక్క అలవాట్లు మారినాయి, ఆహారం కానివ్వండి, పీల్చుకునే గాలి కానివ్వండి, లేకుంటే మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి. అట్లనే మరి డిటెక్షన్ మొడాలిటీస్ కూడా అంటే అడ్వాన్స్మెంట్ ఇన్ హెల్త్ కేర్ వల్ల కూడా చాలా వరకు వీటిని మనం డయాగ్నోస్ కూడా త్వరగా చేయగలుగుతూ ఉన్నాం. సో 2 కారణాల వల్ల కూడా సంఖ్య అనేది పెరుగుతూనే ఉంది. అట్లా మరి ఎండోమెట్రియల్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ కానివ్వండి, లేక ఓవరియన్ క్యాన్సర్ సంఖ్య ఈ మధ్యలో ఎక్కువగా పెరుగుతూ ఉంది. అండ్ రోబోటిక్ సర్జరీస్ యొక్క సక్సెస్ రేట్ అనేది ఏ విధంగా ఉంది? పేషెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? పేషెంట్స్ యొక్క మరి రెస్పాన్స్ అనేటువంటిది చాలా బాగుందండి. చెప్పాలంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 1500 రోబోటిక్ సర్జరీస్ చేస్తుంటాము. అంటే సక్సెస్ రేట్ అనేటువంటిది పేషెంట్ పరంగా మనం చూసినట్లయితే పేషెంట్ యొక్క వాల్యూ ఎలా ఉంటుందంటే ఒక ఆపరేషన్ సక్సెస్సా కాదా అనేది తక్కువ రక్తస్రావం అవ్వాలి, తక్కువ ఇన్ఫెక్షన్స్ ఉండాలి, తక్కువ కోతతో జరగాలి,
అలాగనే మరి అర్లీ రికవరీ ఉండాలి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే పేషెంట్ యొక్క వాల్యూ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే మనం ఓపెన్ సర్జరీ చేసినా, ల్యాప్రోస్కోపీ చేసినా, లేక రోబోటిక్ సర్జరీ చేసినా కూడా ఎఫికసీ అంటే ఈ యొక్క ఆపరేషన్ యొక్క సక్సెస్ రేట్ అనేటువంటిది, లేకుంటే ఎంతవరకు ఆపరేషన్ ఎంత ఎక్స్టెంట్కి చేయాలనేటువంటిది కాంప్రమైజ్ కాకుండా చేయాలి. సో పేషెంట్ వాల్యూ అనేది డైరెక్ట్గా ప్రపోర్షనల్ టు ద ఎఫికసీ. అంటే ఈ యొక్క సర్జికల్ టెక్నిక్ యొక్క లేకుంటే ఈ యొక్క మెథడాలజీ యొక్క యాక్యురసీ అనేది చాలా ప్రాముఖ్యం. అలాగనే ఎంత తక్కువ కొత్త మనం చేస్తామో అంత ఎక్కువగా పేషెంట్ వాల్యూ ఉంటుంది. సో పేషెంట్ సాటిస్ఫాక్షన్ వైజ్ ఇది మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటారు. అంటే తక్కువ కోతతో ఈ యొక్క ఆపరేషన్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వేసివ్నెస్ స్క్వేర్ అంటారు. అంటే మరి రెండంతలుగా ఎంత తక్కువ కోత మనం చేస్తామో అంత పేషెంట్ వాల్యూ పెరుగుతూ ఉంది. సో పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఇందాక మనం అనుకున్నట్లుగానే మరి ఈ యొక్క యూట్రైన్ క్యాన్సర్లో కూడా ప్రత్యేకంగా చాలా యూస్ఫుల్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ బెనిఫిషియల్ మనం చూస్తున్నాం. సో అలాగే వీటికైతే ట్రీట్మెంట్ విధానాలు ఉన్నాయి. మరి రాకుండా డే 1 నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గైనిక్ క్యాన్సర్స్ ఏవి కూడా మన దరి చేరకుండా. చూడండి, అంటే ప్రతి ఒక్క క్యాన్సర్ కూడా 100% రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటిది జరగని పని. కానీ కొన్ని కామన్ క్యాన్సర్స్ని మనం నివారించడానికి ఆవిష్కారం ఉంది. మరి సర్వైకల్ క్యాన్సర్ గురించి WHO వాళ్ళు ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. 90-70-90 అనే ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అంటే 2030కి ఈ యొక్క జబ్బు లేకుండా చేయడానికి 90% మరి అమ్మాయిలకు ప్రత్యేకంగా అడాలసెంట్ గర్ల్స్ వాళ్ళకి వ్యాక్సిన్ ఇప్పించడం. అంటే 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 1 డోస్ వ్యాక్సిన్ అన్నా ఇవ్వాలి 90% మందికి అనేటువంటిది గురి అనమాట. అలాగే రెండోది ఏంటి, 70% ఆఫ్ ద విమెన్ ఆడవాళ్ళు 35 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ చేయడం, 45 సంవత్సరాల లోపల మరి ఒకసారి ప్యాప్స్మియర్ చేయడం. ఇది రెండవ పద్ధతి. మూడోదిగా మరి 90% ఎవరికైతే ఇక గర్భాశయ ముఖద్వారంలో కొన్ని మార్పులు ఉన్నాయో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ఇక 90-70-90 ఈ యొక్క ఫార్ములాతో మరి యొక్క నివారణ కోసం చాలా వరకు పని జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ప్రత్యేకంగా మరి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి 10 మంది సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో చూసినట్లయితే 9 మంది తక్కువ ఇన్కమ్ ఉన్న కంట్రీస్, ప్రత్యేకంగా ఇండియా లాంటి కంట్రీస్ నుంచి వస్తూ ఉన్నారు. సో కనుక అంటే మన యొక్క వాల్యూము ఎక్కువగా ఉంది ఈ యొక్క జబ్బుకి. సో దీనికి కారణము మరి ఈ యొక్క ఇన్ఫెక్షన్ మనం చూసాం, పూర్ హైజీన్ కావచ్చు, లేకుంటే పూర్ లివింగ్ కండిషన్స్ కావచ్చు, ఇవి కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క సంఖ్య తగ్గుతూ ఉంది. సో అలాగే ఈ గైనిక్ క్యాన్సర్స్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు మీరు చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా. అంటే ఈ యొక్క ఎలాంటి సిమ్టమ్స్, అసాధారణమైనటువంటి లక్షణాలు మీకు ఏది కనబడినా కూడా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సిమ్టమ్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. అంటే మీ శరీరం మీతో మాట్లాడుతూ ఉంటుంది. సో లిజన్ టు యువర్ బాడీ. మీ శరీరం మీతో చెప్తున్న మాట విన్నట్లయితే ఎలాంటి అసాధారణమైనటువంటి మార్పులు ఉన్నా మరి మోర్ దాన్ 3 వీక్స్ 2 నుంచి 3 వారాలకు పైగా ఈ యొక్క సిమ్టమ్స్ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయంటే వెంటనే డాక్టర్ సంప్రదించాలి. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లుగా మరి సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి ఇది ఏంటి అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్, వెజినల్ ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్, ఎక్కువగా రక్తస్రావం, తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ ఎక్కువగా అవడము, అలాగనే మరి పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవటము, లేకుంటే మరి సివియర్ బ్యాక్ పెయిన్ రావటం కానీ, లేకుంటే ఎక్కువగా మరి యూరిన్కి వెళ్ళినప్పుడు మంట రావటం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మరి నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగనే ఇప్పుడు తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపించడం కానీ, లేకుంటే ఇక కడుపు నొప్పి రావటం కానీ, ఈ సిమ్టమ్స్ ఎక్కువ రోజులు ఉన్నాయి అనుకుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. సో స్క్రీనింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ప్రత్యేకంగా ఓవరియన్ క్యాన్సర్ సంబంధించి ప్యాప్స్మియర్ అనేటువంటిది 21 సంవత్సరం పైబడిన ప్రతి ఆడవాళ్ళు కూడా చేయించుకోవాలి. 21 ఇయర్స్ నుంచి మరి 40 ఇయర్స్ వరకు మనం చూస్తే వన్స్ ఎవ్రీ 3 ఇయర్స్ ప్యాప్స్మియర్ చేయించుకుంటే సరిపోతుంది. 40 ఇయర్స్ తర్వాత ఇయర్లీ ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోవాలంటాం. లేదు ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివి వైరస్ టెస్టింగ్ కూడా చేయించుకుంటాం అనుకుంటే ఈ రెండూ చేసినట్లయితే ప్యాప్స్మియర్ ప్లస్ హెచ్పివి వైరస్ ఉందా లేదా అని తెలుసుకున్నట్లయితే 5 ఇయర్స్కి ఒకసారి చేస్తే సరిపోతుంది. సో ఇంత మాత్రమే కాకుండా మరి ఇంకొక సూచన మనం ఇందాకే మాట్లాడుకున్నాం, వ్యాక్సినేషను. సో ఇది కూడా లెస్ దాన్ 26 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. కానీ ఐడియల్గా ఏంటంటే 15 లోపల ఇచ్చినట్లయితే చాలా మంచిది. సార్ అలాగే ఒక్కసారి ఈ గర్భాశయ క్యాన్సర్స్కి సంబంధించి ఒకసారి రోబోటిక్ సర్జరీ కావచ్చు, నార్మల్ సర్జరీ కానీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు?
షూర్ అండి. అంటే యూజువల్గా ఇక క్యాన్సర్ సర్జరీస్ అయిన తర్వాత చాలా వరకు ఏంటంటే రికవరీ అనేటువంటిది మరి ఓపెన్నా ల్యాపా లేకుంటే రోబోటిక్ సర్జరీ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో రోబోటిక్ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా మనం చేసిన తర్వాత రికవరీ అనేటువంటిది యూజువల్గా 2 to 3 వీక్స్లో వాళ్ళు తమ పని తాము చేసుకునే పరిస్థితికి వచ్చేస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా డయట్ అనేటువంటి చాలా ప్రాముఖ్యము. మరి ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే స్ట్రెయినస్ యాక్టివిటీ ఎక్కువగా మరి శ్రమ తీసుకుని పని చేయడం అనేది మేము అడ్వైస్ చేయము. బట్ అలాగని చెప్పి రెగ్యులర్ వాకింగ్ కానివ్వండి, తమ పనులు తాము చేసుకోవాలని చెప్పి చాలా వరకు అడ్వైస్ చేస్తూ ఉంటాము. డయట్ కూడా నార్మల్ ప్రోటీన్ డయట్, ప్రోటీన్ రిచ్ డయట్ తీసుకోవాలనుకుంటాం. కార్బోహైడ్రేట్స్ కొంచెం కట్ చేయమని చెప్తూ ఉంటాము. ఇది మాత్రమే కాకుండా మరి రొటీన్ యాక్టివిటీస్ తమ యొక్క పనులు తాము వాళ్ళు చేసుకోవచ్చు. పథ్యం అనేది ఎలాంటిది కూడా మేము చెప్పాము. చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే రైస్ తినవచ్చా, లేకుంటే పప్పులు తినవచ్చా, నూనె టచ్ చేయవచ్చా, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి కూడా భయపడుతూ ఉంటారు. అది చాలా వరకు అపోహనే. దానివల్ల ఎలాంటి అపాయం కూడా ఉండదు మనకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కసారి సర్జరీ అయిన తర్వాత తెలియకుండానే వెయిట్ పెరిగిపోతామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. రోబోటిక్ సర్జరీ వల్ల అలాంటి నష్టాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక ఆపరేషన్ వల్ల కూడా చాలాసార్లు ఇనిషియల్గా ఒక 1 week 10 daysలో కొంతవరకు వెయిట్ లాస్ ఉంటుంది. ఎందుకంటే ఇక పెయిన్ వల్ల కానివ్వండి, లేకుంటే ఇక సర్జికల్ టైంలో కూడా ఒక 2-3 days సరైన ఆహారం వెళ్ళదు కాబట్టి కొంత వెయిట్ లాస్ అనేది ఉంటుంది. కానీ మీరు అన్నట్లు ఇప్పుడు ఓపెన్ సర్జరీలో యాక్చువల్గా చెప్పాలంటే వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది రికవరీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. సో అదే రోబోటిక్ సర్జరీలో అంత వెయిట్ లాస్, సర్జరీ వల్ల వెయిట్ లాస్ ఉండదు. సో అంటే మనం ఇప్పుడు ఈ ఆపరేషన్ కూడా వెయిట్ లాస్ కోసం చేయట్లేదు కాబట్టి, సో ఇట్స్ ఎ సెకండరీ ఎఫెక్ట్ అనమాట. సో కనుక ఓవరాల్ మనం చూస్తే ఒబీస్ ఉన్న వాళ్ళలో మరి అన్ని రకాలుగా కూడా మనకి రోబోటిక్ సర్జరీ అనేటువంటిది బెనిఫిషియల్. అండ్ యశోద హాస్పిటల్స్లో ఈ గర్భాశయ క్యాన్సర్స్కి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయంటారు? షూర్ అండి. మరి ఇటీవల మనం చూసినట్లయితే టెక్నాలజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఇక గర్భాశయ క్యాన్సర్ సంబంధించి మరి ఇప్పుడు రోబోటిక్ సర్జరీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక రోబోటిక్ సర్జరీలో కూడా డావిన్సీ XI అనేటువంటిది ఒక లేటెస్ట్ రోబోట్ అందుబాటులో మనకు ఉంది. సో ఇది అంటే చాలా అత్యాధునిక యంత్రం ఇది. రోబోటిక్ సర్జరీ చేయడానికి మరి ఇది మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. దీంతో ఒక కొత్త టెక్నాలజీ ఏంటంటే ఫైర్ఫ్లై అనే ఒక టెక్నాలజీ ఉంది. దీని ద్వారా మరి యొక్క గర్భాశయంలో ఉన్నటువంటి క్యాన్సరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రంథులకి, లింఫ్ నోడ్స్కి పాకిందా లేదా అని తెలుసుకోవడానికి సెంటినెల్ నోడ్ బయాప్సీని కూడా చేస్తూ ఉన్నాము. ఈ టెక్నాలజీ వల్ల అన్నెసెసరీగా ఎక్కువ ఆపరేషన్ చేయకుండా ఎంతవరకు అవసరమో రిస్క్ను బట్టి ఈ యొక్క సెంటినెల్ నోడ్ బయాప్సీ చేయడానికి కూడా ఈ యొక్క ఫైర్ఫ్లై టెక్నాలజీ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంది. సో అందువల్ల తక్కువ కోతతో మరి ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్లో ప్రత్యేకంగా చాలా వరకు ఇది ఉపయోగపడతా ఉంది. అలాగనే మరి రేడియోథెరపీ అవసరమైన వాళ్ళకి సంబంధించి మరి యశోద హాస్పిటల్లో ఇండియాలోనే మొట్టమొదటిసారి MRI లినాక్ అనేటువంటి ఒక రేడియోథెరపీ ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క రేడియోథెరపీ ఇచ్చేటప్పుడు MRI స్కాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీడే MRI స్కాన్ చేసి ఎక్కడైతే ట్యూమర్ ఉంటుందో కరెక్ట్గా ఆ యొక్క ఏరియాకి మాత్రమే ఇక రేడియేషన్ డోస్ వెళ్ళేటట్టుగా దానికి అంటే ప్రిసైజ్గా ఆ యొక్క ట్యూమర్ యొక్క షేప్ను గుర్తించి అక్కడ డెలివరీ ఆఫ్ ద డోస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ మ్యాక్సిమం అవుట్కమ్స్, బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి పేషెంట్కు. అంత మాత్రమే కాకుండా మరి ఇక కీమోథెరపీ కానివ్వండి, టార్గెటెడ్ థెరపీ కానివ్వండి, ఇమ్యునోథెరపీ కానివ్వండి, ఇవన్నీ కూడా అత్యాధునికటువంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ అన్నీ కూడా మరి మనకు అందుబాటులో ఉన్నాయి. సరే, అంటే పెళ్ళైన తర్వాత ఈ గర్భాశయ క్యాన్సర్స్ అవన్నీ బయటపడతాయి అని అంటున్నారు. పిల్లలకి ఏమన్నా సమస్య ఉంటుందంటారా? న్యూలీ కపుల్ ప్లాన్ చేసుకున్న వాళ్ళ గురించి చెప్పండి. షూర్. అంటే ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి జబ్బు కాదు. కానీ ఈ ఇన్ఫెక్షన్ అటువంటిది ఖచ్చితంగా మరి జెనైటల్ ట్రాక్ నుంచి ఒకరికి పాకేటువంటి ఇన్ఫెక్షన్. సో ఎప్పుడైతే వీళ్ళు సెక్షువల్గా యాక్టివ్ అవుతారో ఆ టైంలో ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ అటువంటిది వెళుతూ ఉంటుంది. సో మనం పాశ్చిమాత్య దేశాల్లో చూస్తే అబ్బాయిలకు కూడా ఇక HPV వ్యాక్సిన్ ఇస్తారు. ఎందుకంటే కొన్ని ఓరల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ కూడా ఇక HPV ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటాయి. సో కనుక పిల్లలకు ప్రత్యేకంగా ఈ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా ఏమి ఉండదు. కానీ మరి పేరెంట్స్ ఇక పిల్లలకు ప్రత్యేకంగా నేను ఇందాక చెప్పినట్టుగా 11 to 14 yearsలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క 2 dose వ్యాక్సిన్ అనేటువంటిది తీసుకోవాలి. 15 తర్వాత ఒకవేళ ఇచ్చినట్లయితే 3 dose వ్యాక్సిన్ వాళ్ళు తీసుకోవాలి. సో 0, 1 తర్వాత 6 months అట్లా ఆ యొక్క ఇంటర్వల్లో 3 doses తీసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్. గర్భాశయ క్యాన్సర్స్కి సంబంధించి ట్రీట్మెంట్ విధానాలు తెలియజేశారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ